హలో ఎవ్రీవన్. ఇవాళ ఫస్ట్ వీడియో నాది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మీద మన యూట్యూబ్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్లో. ఇవాళ మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు, రేపటి లెవెల్స్ మీకు చెప్పే ముందు నేను ఒక అనాలిసిస్ ప్రిపేర్ చేశాను. ఒక స్ట్రాటజీ అనుకోండి, అనాలిసిస్ అనుకోండి, లెవెల్స్ అనుకోండి, ప్రీవియస్ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్డౌన్స్ అనుకోండి, ఇవి అన్నీ మీకు ఇవాళ నేను నేర్పిస్తాను. ఫస్ట్ నేర్పించిన తర్వాతనే మీకు రేపటి మార్కెట్ అనాలిసిస్ కూడా మీకు నేను చెప్తాను. సి, if market making a breakdown and if market making a breakout, there will be a possibility of fake outs. అంటే బ్రేక్అవుట్కి మనకు ఫేక్ బ్రేక్అవుట్ ఉండొచ్చు, బ్రేక్డౌన్కి ఫేక్ బ్రేక్డౌన్ కూడా ఉండొచ్చు. అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ డైరెక్ట్ బ్రేక్డౌన్ లెక్క వర్క్ చేస్తుంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్డౌన్ బ్రేక్అవుట్ లెక్క వర్క్ చేస్తుంది. సి, ఇవాళ ఏమైంది మార్కెట్లో, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉండే మన దగ్గర, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్, ఇది బ్రేక్అవుట్, ఓకే. ఇది ప్రీవియస్ బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఎందుకు అయింది చెప్తాను నేను. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఎందువల్లే అయింది, ఎందుకంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్రేక్అవుట్, ఓకే, మార్కెట్ బ్రేక్అవుట్ని యాజ్ ఏ బ్రేక్అవుట్ లెక్క తీసుకుంటుంది. అండ్ ఇఫ్ బ్రేక్అవుట్ కాకపోతే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాజ్ ఏ బ్రేక్డౌన్ లెక్క వర్క్ చేస్తుంది. ఇట్ విల్ గివ్ అ అక్యురసీ ఆఫ్ అబౌట్ 99% to 100%. 99% to 100%. నేను 95% చెప్పట్లేదు, నేను 90% చెప్పట్లేదు. 99 to 100% అక్యురసీ మీకు ఇది ఇస్తుంది. సేమ్ ఇలాగే ఇఫ్ దేర్ ఈస్ అ ఇఫ్ దేర్ ఈస్ అ బ్రేక్డౌన్ అనేది మనకు బ్రేక్డౌన్ అయితేనే వర్క్ చేస్తుంది. కానీ if it will break upside above breakdown, it will act as direct breakout level. సో ఈ రెండిట్లో మనకు ఏం చేంజెస్ లేవు మనకి ఈ రెండిట్లో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు బ్రేక్అవుట్ని యాజ్ ఏ బ్రేక్అవుట్ తీసుకోవచ్చు, కానీ అది బ్రేక్ అయితే మనం యాజ్ ఏ బ్రేక్డౌనే తీసుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్రేక్డౌన్ ప్రీవియస్ లెవెల్ అండ్ అది మనకు యాజ్ ఏ బ్రేక్డౌన్ వర్క్ చేయకపోతే అది 100%, 98%, 99% నేను చెప్తున్నది బ్రేక్అవుట్ లెక్కలే వర్క్ అవుతుంది. సేమ్ అలాగే ఇవాళటి అనాలిసిస్ మనం తీసుకుంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ మనకు ఇక్కడ లెవెల్ బ్రేక్ అయింది, ఓకే, లెవెల్ బ్రేక్ అయింది. ఇది మనకు బ్రేక్డౌన్ లెక్క వర్క్ అయింది ఇవాళ మార్కెట్లో. సేమ్ ఇలాగే రేపటి మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఒకటి ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది, ఓకే. ఇది నిన్నటి బ్రేక్అవుట్ లెవెల్. ఇక్కడ సపోర్ట్ తీసుకోక ఇక్కడ ఏం చేసింది, మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్డౌన్ ఇచ్చేసింది. సో ఇది మనకు రేపటి అనాలిసిస్లో యాజ్ ఏ ఇండైరెక్ట్ బ్రేక్డౌనే వర్క్ చేస్తుంది. అంటే రేపటి మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ 56,857 లెవెల్ బ్రేక్ చేస్తేనే మనకు బయింగ్, లేదు మీద లెవెల్ బ్రేక్ చేయట్లేదు అంటే ఇది ఇమీడియట్గా సెల్లింగ్ వరకే తీసుకెళ్తుంది. సెల్లింగ్ ఎంత వరకు కావచ్చు, సెల్లింగ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ వరకు కావచ్చు, డైరెక్ట్ బ్రేక్అవుట్ వరకు కూడా కావచ్చు. అండ్ ఇక్కడ నేను ప్రెషర్ ఎందుకు పెడుతున్నాను, ప్రీవియస్ ఇండైరెక్ట్స్ మీద ఎందుకు ప్రెషర్ పెడుతున్నాను అంటే, మల్టిపుల్ టైం ప్రీవియస్ ఇండైరెక్ట్ మీద డైరెక్ట్ బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ మనకు రేపు సపోర్ట్ లెవెల్ కావచ్చు, రేపు ఈ సపోర్ట్ లెవెల్ వరకు రావచ్చు. అండ్ ఇక్కడికి వెళ్ళే మనకు రివర్స్ సపోర్ట్ లెవెల్ ఇవ్వచ్చు. సో మనం మైండ్లో రేపు ఏం పెట్టుకోవాలి, మార్కెట్లో ఇఫ్ మార్కెట్ క్లోజింగ్ ఫస్ట్ క్యాండిల్ బిలో ది ప్రీవియస్ డే క్లోజింగ్, మార్కెట్ లీడ్స్ టు సెల్లింగ్ అకార్డింగ్ టు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో రేపటి మార్కెట్ నేను ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను అంటే, నేను బయింగ్ సైడే చూస్తున్నాను రేపు మార్కెట్, కానీ దానికి సపోర్ట్ తీసుకొనికే లెవెల్స్ కావాలి. 56,644 ఐదర్ 56,857 ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసుకుంటే, నిఫ్టీలో కూడా మల్టిపుల్ బ్రేక్డౌన్ లెవెల్స్ అండ్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఉన్నాయి, బట్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ నియర్ ఉంది. ఇది మనకు ప్రీవియస్ క్లోజింగ్ ఇవాళ క్లోజింగ్ దగ్గర అండ్ ప్రీవియస్ బ్రేక్అవుట్ కూడా క్లోజ్ చేసింది. సో దట్స్ వై దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్. సో నిఫ్టీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ దిస్ ఆర్ ఇది ఫేక్అవుట్ అయితే, ఎందుకంటే డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఫేక్అవుట్ కావచ్చు, డైరెక్ట్ బ్రేక్డౌన్ లెవెల్ ఫేక్అవుట్ కావచ్చు, కానీ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్డౌన్ ఎప్పుడు ఫేక్ చేయవండి. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దాట్ కి మార్కెట్ ఎక్కడ ఉంది.
మార్కెట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ దగ్గర ఉందా, ప్రీవియస్ డైరెక్ట్ దగ్గర ఉందా. సో మార్కెట్ రేపు లెవెల్ బ్రేక్ చేస్తే ఇక్కడ కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో మార్కెట్ రేపు ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు ఇచ్చే లెవెల్ సపోర్ట్కి 25,311. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా ఇదే లెవెల్ మనకు సపోర్ట్కి, లేదు గ్యాప్ డౌన్ కాలేదు, సైడ్ వే మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ మనకు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ చేసింది, ఫస్ట్ క్యాండిలే గ్రీన్లో క్లోజ్ చేసింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ ఇట్ విల్ గివ్ అ టార్గెట్ టిల్ 25,477. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. రేపటి అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ అనాలిసిస్, ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.